ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేయడం రాజ్యాంగ విరుద్ధమని రాజకొండ సేవా సమితి రాయ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగం విషంరావు, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ఆత్రం రాజేశ్వర్ ఆరోపించారు. కడెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ శివారులో గత 30 ఏళ్లుగా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూమిని ఇతరులకు ఇవ్వడం అలాగే అన్యాయమన్నారు. అన్యాయంగా ఈ రోజు సుమారు 20 మంది ఆదివాసీలను అటవీ కార్యాలయానికి తరలించి కొట్టడం ఏంటి అని ప్రశ్నించారు. వెంటనే నచ్చనెల్లాపూర్ గొండగూడ ఆదివాసీలకు వారు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆదివాసీలను అన్యాయంగా అరెస్ట్ చేసి నానా హింసలు పెట్టిన అటవీ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉమెన్స్ రైట్ రాష్ట్ర నాయకుడు నైతం శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఆత్రం భగవంతరావు, నాయకులు భీమరావు, కుడిమేత బాదీరావు, ఆత్రం బీరోషు, కుడిమేత మధు పాల్గొన్నారు. फोन म्हणता बोला मंदिरू वरा टिके वरा टाका वरा तीन मट राला ऊरकुन रेंज ने के ते गिर बातंगी सेले ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని నచ్చనెల్లాపూర్ ఆదివాసులను ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా ఎత్తుకెళ్తున్నారు. ఇందన్పల్లి రేంజ్ ఆఫీస్ తీసుకెళ్తున్నారు. కడెం రేంజ్ ఆఫీస్ నుండి కూడా ఇందన్పల్లి రేంజ్ ఆఫీస్ తీసుకెళ్తున్నారు. చాలా అన్యాయం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లచ్చన్ ఎల్లాపూర్ గ్రామ సమీపంలోని గొండుగూడ గ్రామానికి చెందిన సుమారు 20 మంది ఆదివాసీలు గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్న గొండుగూడ రైతుల భూములను పునరావాసంకు చెందిన మైసంపేట్ గ్రామస్తులు హద్దులు చూపిస్తుండగా అడ్డుకోవడంతో ఫారెస్ట్ అధికారులు ఆధీనంలోకి తీసుకుని ఇందన్పల్లి రేంజ్ కు తరలించారు ఫారెస్ట్ అధికారులు. ఇక ఫారెస్ట్ అధికారులు మాకు కడమని చెప్పి ఇందన్పల్లికి అన్యాయంగా తీసుకుని పోతున్నారని ఆవేదన చెందుతున్నారు ఆదివాసీ ప్రజలు. మా భూములకు ఫారెస్ట్ అధికారులను పట్ట భూములకు నేను మంగం విశ్వంరావు, గంగుబాయి ఛానల్. ఓకేనా? నమస్కారం. ఈరోజు మీడియా మిత్రులకి నమస్కారం. విషయం ఏంటిదంటే నిర్మల్ జిల్లా కడెం మండలము నచ్చిన ఎల్లపూరు గోండుగూడలో ఉన్నటువంటి ఆదివాసులను ముఖ్యంగా మహిళలను ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఈరోజు 16 తారీఖు మంగళవారం రోజున ఉదయం 6 గంటలకి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కూడా తెలియకుండానే మహిళలని అట్లాగే మనుషులందరినీ జీప్లో వేసుకొని, అంటే అది మామూలుగా కాదు, పట్టుకొని ఇట్లా ఒక జంతువులని ఈడ్చినట్టు, జంతువులను ఈడ్చినట్టు పట్టుకొని తీసుకెళ్ళి ఇందన్పల్లి రేంజ్లో పెట్టడం జరిగింది. అక్కడ పోతే కలిసిన తర్వాత వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళి చెప్పులతోటి వాళ్ళని తొక్కడము, కొట్టడము, నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టిర్రు. ఇబ్బంది పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఇందన్పల్లి నుంచి నిర్మల్కి డిస్టిక్ హెడ్ క్వార్టర్కి తరలించిండ్రు. అంటే ఆదివాసీలు ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి ఎవరి పర్మిషన్ తోటి ఈ ఫారెస్ట్ అధికారులు నచ్చిన ఎల్లపూర్లో ఉన్నటువంటి ఆదివాసులని జీప్లో తీసుకెళ్ళడానికి ఏం అధికారం ఉన్నది? నచ్చిన ఎల్లపూర్కి సంబంధించినట్టు గ్రామస్తులు ఏం తప్పు చేసిర్రు? ఏమి చెప్పకుండా డైరెక్ట్ ఫారెస్ట్ అధికారులు వచ్చి వాళ్ళని తీసుకుపోవడం, వాళ్ళని కొట్టడం, చెప్పులతోటి కొట్టడం. అంటే మనుషుల్లా చూడకుండా మా ఆదివాసీ గోండు సాంప్రదాయంలో చెప్పులు దొక్కితే విట్టడ్ అంటే తీసేది ఉంటుంది. అలాంటిది మా సాంప్రదాయాలు గౌరవించకుండా, మా ఆచారాలను గౌరవించకుండా చెప్పులతోటి తొక్కినటువంటి సందర్భాలు వాళ్ళు స్వయంగా చెప్పారు, విన్నారు. మేము ఇందన్పల్లి రేంజ్లో వెళ్తే మీకు పర్మిషన్ ఎవరిచ్చింది, ఇక్కడ ఎందుకు వచ్చారని మమ్మల్ని కూడా దొబ్బుతున్నారు. అంటే ఆదివాసులు అంటే అంత అలుసా? అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే, వాళ్ళని తీసుకెళ్తే, వాళ్ళని కొడితే అడగడం కూడా తప్పే, అంటే వాళ్ళని ఎట్లున్నారని చూడడం కూడా తప్పే. అంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? అసలు ఏంటిది? మరి ఏదైతే ఫారెస్ట్ అధికారులు ముఖ్యంగా అనిత ఆమె యొక్క ఫారెస్ట్ అధికారిని అంటే ఈరోజు వచ్చి బలవంతంగా వీళ్ళని లాక్కోవడం, కొట్టడం,
చాలా నానా రకాలుగా హింస చేసి వాళ్ళని తీసుకెళ్ళింది. ఈ ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో అనిత కావచ్చు, ఇతర రేంజ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే ఈ మా ఏరియా నుంచి తప్పకుండా ఇక్కడి నుంచి తొలగించి సస్పెండ్ చేయాలి. ఎవరైతే చెప్పులతోటి కొట్టిర్రో ఈ ప్రభుత్వం వెంటనే గవర్నమెంట్ ఎంక్వైరీ పెట్టి ఎవరైతే చెప్పులతోటి కొట్టిర్రో వాళ్ళపై కేసులు పెట్టాలా, అట్లాగే అట్రాసిటీ కేసులు పెట్టాలా. తప్పకుండా ఇక్కడి నుంచి వాళ్ళని సస్పెండ్ చేసి ఎక్కడా పనికి రాకుండా చేయాలని మేము ఈ సందర్భంగా రాజకోట సేవా సమితి రాష్ట్ర తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా గత 30 సంవత్సరాల నుంచి వీళ్ళు అక్కడ వ్యవసాయం చేస్తున్నారు, కోడి వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకి అన్ని ఆధారాలు ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉన్నాయి. అవి ఉన్నా కూడా వీళ్ళు ఫారెస్ట్ అధికారులు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళని కొట్టడం, నానా రకాలుగా హింస చేయడం. మీరు ఫలానా లోన్ ఇస్తేనే మేము అరెస్ట్ చేయం, లేకపోతే మిమ్మల్ని జైల్లో పడేస్తాం, ఇట్లా బెదిరిస్తున్నారు. అంటే ఇది రాజ్యాంగం ఇట్లానే బెదిరించమని చెప్పిందా? రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్పింది వీళ్ళని మీరు ఒప్పుకోండి లేకపోతే జైల్లో పంపిస్తాం అంటే? వీళ్ళ ఫారెస్ట్ యాక్ట్లో ఇట్లానే ఉన్నదా? ఫారెస్ట్ యాక్ట్లో ఇట్లానే ఉందా? వీళ్ళు ఆదివాసులని బెదిరించండి, చెప్పులతో కొట్టండి అని ఈ ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాక్ట్లో ఉన్నదా, వాళ్ళ డ్యూటీలో ఉన్నదా? పోలీసుల కంటే వీళ్ళు ఎక్కువ దౌర్జన్యం చేస్తారు. వాళ్ళ భాష తీరు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎంత ఘోరంగా అవమానంగా ఉందంటే, ఇంత ఘోరంగా ఉన్నా ఎవరు పట్టించుకుంటూ అంటే వాళ్ళు కలెక్టర్లకి చెప్పినా ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి రాబోయే కాలంలో ఈ అనిత మేడం కావచ్చు, అక్కడ ఈరోజు ఇందన్పల్లిలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కావచ్చు, బీట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ సస్పెండ్ చేయాలా. సస్పెండ్ చేయకపోతే మాత్రం ఈ మా ప్రాంతం ఏదైతే ఉందో ఎక్కడికక్కడ మేము నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తాం. మా ఊర్లో వస్తే మాత్రం వీళ్ళ సంగతి కూడా చూస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. తప్పకుండా ఎప్పుడైతే దాదాపు 14 మంది వాళ్ళని వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టారు, వాళ్ళకు కూడా తెలియదు. అంటే వాళ్ళకు కూడా తెలియదు ఇంత నిర్బంధంగా, అంటే అంతా వీళ్ళని పరిశాన్ చేస్తుంది. కాబట్టి ఎక్కడైతే వాళ్ళని తీసుకెళ్ళిందో వాళ్ళని మా మనుషులు ఎట్లయితే మా ఊర్లో ఎట్లయితే ఉన్నారో ఆ విధంగానే తీసుకొస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం తప్పకుండా మేము ఉద్యమం చేస్తాం. వీళ్ళకి కంపల్సరీ ఏదైతే 30 సంవత్సరాల నుంచి కాస్ట్ చేస్తున్నారో వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాలా. వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వకపోతే మాత్రం మేము తప్పకుండా దశల వారీగా పెద్ద ఎత్తున ఢిల్లీ వరకు, ఇక్కడి నుంచి గ్రామం నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం చేయడానికి రాజకోట సేవా సంఘం తరఫున మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.